వీళ్ళందరూ గోల్డ్ మరియు క్రిప్టో చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఉన్న స్మార్ట్ ఇన్వెస్టర్స్ మాత్రం సైలెంట్ గా ఒక మెటల్ ని కొంటున్నారు. ఇది ప్రతి ఈవీ, సోలార్ ప్లాంట్ మరియు ఏఐ చిప్ ని పవర్ చేస్తున్న మెటల్. ఇది సిల్వర్ కాదు, ఇది డెఫినెట్లీ క్రిప్టో కూడా కాదు. ఏదో వినిపిస్తుంది క్రిప్టో మెటల్ కాదు కదరా అని. ఎస్, ట్రూ. ఇది మీరు ప్రతిరోజు టచ్ చేసే ఐటమ్, కానీ దాని యాక్చువల్ పవర్ గురించి తెలియకుండా ఉంటారు. అదే కాపర్. కాపర్ అంటే జస్ట్ అనదర్ కమోడిటీ కాదు, ఇది మోడర్న్ ప్రపంచంలో బ్యాక్ బోన్ లాంటి మెటల్. కానీ ఇక్కడ చాలా మంది మిస్ చేస్తారు. ఇది డిమాండ్ పెరగడం మాత్రమే కాదు, దాన్ని పొందడానికి గ్లోబల్ గా స్క్రాంబుల్ కూడా స్టార్ట్ అయింది. గ్లోబల్ డిమాండ్ ఇన్ ఈవీస్, రెన్యూబుల్స్ మరియు ఏఐ డేటా సెంటర్స్ పెరిగిన ప్రతి రోజుకి లిటరలీ ఎక్స్ప్లోడింగ్ అవుతుంది. కానీ సప్లై ఆ స్పీడ్ ని మ్యాచ్ చేయలేకపోతుంది. చాలా మంది అనలిస్ట్ చెప్తున్నారు ఈ ఇంబ్యాలెన్స్ 2030 కల్లా నెక్స్ట్ వేవ్ ఆఫ్ మిలియన్ ఇయర్స్ ని క్రియేట్ చేసే పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను కాపర్ ఎందుకు మన జనరేషన్ కి మోస్ట్ వాల్యుబుల్ వెల్త్ బిల్డింగ్ మెటల్ గా ఎమర్జ్ అవుతుంది అని. అలాగే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇప్పటికే బెట్ చేస్తున్న 3 కాపర్ స్టాక్స్ మరియు ఈటీఎఫ్స్ గురించి రివీల్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి, బికాస్ ఈ షిఫ్ట్ ని ఎర్లీగా అర్థం చేసిన వాళ్ళకి ఈ డికేడ్ లో బిగ్గెస్ట్ వెల్త్ వేవ్ మీద రైడ్ చేయడానికి రియల్ ఛాన్స్ ఉంది. ముందుగా చూద్దాం వై కాపర్ ఇస్ ద ఫ్యూచర్. ఇమాజిన్ చేయండి ఒక ఎలక్ట్రిక్ కార్ ని. అది ఎలా మూవ్ అవుతుంది? ఎలక్ట్రిసిటీ మోటార్స్ లో థిక్ వైరింగ్ లో రన్ అవుతుంది. అండ్ గెస్ వాట్, ఆ వైర్స్ అని దేంతో ఉంటాయి? కాపర్. నౌ లెట్స్ మేక్ ఇట్ రియల్. మీ నెక్స్ట్ కార్, మీ ఫోన్, ఈవెన్ మీ ఫ్యూచర్ హోమ్ కూడా అన్ని ఈ ఒక్క మెటల్ మీద రన్ అవుతాయి. ఒక నార్మల్ పెట్రోల్ కార్ లో అరౌండ్ 20 to 25 kg కాపర్ ఉంటుంది. కానీ ఒక ఈవీలో 50 to 80+ kg కాపర్ ఉంటుంది. అంటే పర్ వెహికల్ ఆల్మోస్ట్ 4x ఎక్కువ కాపర్ కావాలి. అండ్ ఈవీ సేల్స్ ఇప్పుడే లిటరల్లీ ఎక్స్ప్లోడ్ అవుతున్నాయి. మార్కెట్ లో ఎక్కువ ఈవీస్ అంటే ఎక్కువ కాపర్ కావాలి. ఇది ఒక సింపుల్ మ్యాథ్. బట్ ఈవీస్ అనేది జస్ట్ ద బిగినింగ్. సోలార్ ప్యానెల్స్ కి కాపర్ కావాలి, విండ్ టర్బైన్స్ కి కాపర్ కావాలి, ఛార్జింగ్ స్టేషన్స్ కి కాపర్ కావాలి, ఏఐ డేటా సెంటర్స్ కి హ్యూజ్ కాపర్ కావాలి, పవర్ కోసం, కూలింగ్ కోసం. అండ్ ఇది ఎక్కడ వైల్డ్ అవుతుందో తెలుసా? ఈ వీడియోకి బ్యాక్ ఎండ్ లో రన్ అవుతున్న ఏఐ ట్రైనింగ్ మోడల్స్ కూడా కాపర్ పవర్ తోనే వర్క్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కూడా ఇండైరెక్ట్లీ కాపర్ వల్లనే పాసిబుల్. ఇంకా ఇక్కడ క్రేజియస్ట్ పార్ట్ ఏంటంటే ఇండియాస్ కాపర్ డిమాండ్ ఫిజికల్ ఇయర్ 2025 లో ఆల్రెడీ 9+ ఇంక్రీజ్ అయ్యింది. మెయిన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ వల్ల. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇండియాలో కాపర్ డిమాండ్ నెక్స్ట్ సెవరల్ ఇయర్స్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతుంది అని. ఎందుకంటే ఇప్పుడు కాపర్ ఆప్షనల్ కాదు, ఫ్యూచర్ కి మ్యాండేటరీ. ఓకే, ఇప్పటి వరకు డిమాండ్ సైడ్ చూసాం, బట్ ఇప్పటి వరకు ప్రాపర్ గా ఎవరు మాట్లాడని పార్ట్ వచ్చింది. అదే ద సప్లై క్రిసిస్. ఇప్పుడు మన స్టోరీలో సెకండ్ పార్ట్ ఇదే. ఇది కాపర్ ని ఇంకా వాల్యూ ఫుల్ గా చేస్తుంది. ఇక్కడ కాపర్ డిమాండ్ పెరిగిపోతుంది, కానీ గ్లోబల్ కాపర్ మైన్స్ మాత్రం సీరియస్ గా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాయి. గుడ్ క్వాలిటీ కాపర్ ఓర్ ఇప్పటికే రేర్ అవుతుంది. అండ్ కొత్త మైన్స్ స్టార్ట్ అవ్వడానికి 10 years కన్నా ఎక్కువ టైం పడుతుంది. రీసెంట్లీ ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ కాపర్ మైన్స్ లో కొన్ని యాక్సిడెంట్స్ మరియు డిలేస్ జరిగాయి, ఇంక్లూడింగ్ ఇండోనేషియాలో గ్రాస్బర్గ్ మైన్ కూడా. అండ్ 2023లో కోబర్ పనామా షట్ డౌన్ అయింది. దానివల్ల గ్లోబల్ కాపర్ సప్లైలో ఆల్మోస్ట్ 1% డైరెక్ట్ గా రిమూవ్ అయింది. థింక్ అబౌట్ దట్. 1 మైన్ 1% గాన్. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక్క షట్ డౌన్ మార్కెట్ ని షేక్ చేస్తుంటే అదే 3 or 4 మైన్స్ ఆఫ్లైన్ అయితే ఏమవుతుంది? అలానే బుల్ రన్ స్టార్ట్ అవుతాయి. ఇది కూడా ఎక్స్పర్ట్స్ ఎందుకు చెప్తున్నారంటే ప్రపంచంలో గ్రీన్ ఎనర్జీ డైరెక్షన్ లో ఫాస్ట్ గా మూవ్ అయితే కాపర్ ప్రొడక్షన్ దానికి మ్యాచ్ కాకపోతే ప్రైజెస్ లిటరల్లీ ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు. ఇవన్నీ డిస్రప్షన్స్ వల్ల అనలిస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నారు 2025-2026 లో కాపర్ షార్టేజెస్ ఫేస్ చేయొచ్చు అని. ఈ సిచ్యువేషన్ గోల్డ్ ర్యాలీ 2011 ముందు జరిగిన సినారియోకి చాలా సిమిలర్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ సప్లై లిమిటెడ్ గా ఉంది, డిమాండ్ పెరిగిపోతుంది, అంటే ప్రైజెస్ న్యాచురల్లీ అప్ అవుతాయి. సో కాపర్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ డిమాండ్ సప్లై సైకిల్లో ఎంటర్ అవుతుంది. చాలా మంది కాపర్ ని జస్ట్ ఒక మెటల్ అనుకుంటున్నారు, బట్ నెక్స్ట్ నేను చెప్పబోయే ఆ పాయింట్ ఆ బిలీఫ్ ని కంప్లీట్లీ ఫ్లిప్ చేస్తుంది. గోల్డ్ అనేది ఇన్ఫ్లేషన్ హెడ్జ్ గా అందరికీ తెలుసు, కానీ కాపర్ ఇప్పుడు గ్రోత్ ఇంకా ఇన్ఫ్లేషన్ హెడ్జ్ గా మారుతుంది. ఎందుకంటే కాపర్ డెవలప్మెంట్ కి మ్యాండేటరీ. న్యూ రోడ్స్, న్యూ ఫ్యాక్టరీస్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఈవీ చార్జెస్, ప్రతి ఒక్క సెక్టార్ లో కాపర్ యూజ్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్న కంట్రీస్ లో కూడా ఈ ప్రాజెక్ట్స్ డిలే చేయకపోవడం వల్ల కాపర్ డిమాండ్
టఫ్ టైమ్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కాపర్ ఎకనామిక్ గ్రోత్ లో డైరెక్ట్ గా లింక్ అయి ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ లో ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది, బట్ ఇది ప్యూర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టోరీ. సో ప్రపంచం కాపర్ లేక ఫంక్షన్ కాకపోతే రియల్ క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రెండ్ మీరు ఎలా యూజ్ చేసి ప్రాఫిట్ తీసుకుంటారు. ఇప్పుడు యాక్చువల్ క్వశ్చన్ అది. మనం స్టార్ట్ చేసే ముందు, దిస్ ఈజ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. ఆల్వేస్ డూ యువర్ రీసెర్చ్. మనం ఇప్పుడు ఒక ఇండియన్ స్టాక్, కొన్ని గ్లోబల్ ఈటీఎఫ్స్, ఇండిసెస్, అలాగే ఒక న్యూ ఈటీఎఫ్ ఆప్షన్ కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ టు ద ఫస్ట్ స్టాక్. హిందుస్థాన్ కాపర్ ఇండియాలో మైనింగ్ నుంచి ఫైనల్ మెటల్ ప్రొడక్షన్ వరకు ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ కాపర్ కంపెనీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే కాపర్ డిమాండ్ ఇండియాలో పెరిగితే హెచ్సిఎల్ డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతుంది. ఇండియా ఇప్పుడు స్టెర్లైట్ క్లోజర్ తర్వాత చాలా కాపర్ ఇంపోర్ట్ చేస్తుంది. మీకు తెలియకపోయినా స్టెర్లైట్ అంటే అప్పట్లో ఇండియాలో మేజర్ కాపర్ ప్రొడ్యూసర్. కానీ మే 2018లో ఎన్వైరన్మెంట్ కన్సర్న్స్ వల్ల సీల్ అయిపోయింది. అది వేరే టాపిక్. లెట్స్ బ్యాక్ టు అవర్ పాయింట్. సో డొమెస్టిక్ కాపర్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ అండ్ హెచ్సిఎల్ ఇక్కడ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ కంపెనీ దగ్గర లార్జ్ కాపర్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ ఈవీస్, పవర్, రెన్యూవబుల్ సెక్టార్స్ గ్రోయింగ్ డిమాండ్ ని మీట్ చేయడానికి ఎక్స్పాన్షన్స్ ప్లాన్ చేస్తుంది. కానీ గుర్తుంచుకోవాలి, ఇది గవర్నమెంట్ కంపెనీ అండ్ మైనింగ్ ఎక్స్పాన్షన్స్ టైం తీసుకుంటాయి. సో ఇది హై రిస్క్ బట్ లాంగ్ టర్మ్ బెట్ ఆన్ ఇండియాస్ కాపర్ స్టోరీగా కన్సిడర్ చేయాలి. ఇది ఎన్ఎస్సి, బిఎస్సి రెండు మార్కెట్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవైలబుల్ ఉంది. ఇది లాంగ్ టర్మ్ హోల్డింగ్ కి సూటబుల్, ప్రాపర్ రీసెర్చ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ తో. ఇప్పటి వరకు నేను చెప్పిన ఫస్ట్ స్టాక్ లోకల్ అయితే, నెక్స్ట్ వన్ మాత్రం గ్లోబల్. అండ్ ఆ స్కేల్ మీకు సర్ప్రైజ్ కూడా అవ్వచ్చు. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ నెక్స్ట్. డోంట్ వరీ, మీరు కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సిఓపిఎక్స్, గ్లోబల్ ఎక్స్ కాపర్ మైనర్స్ ఈటీఎఫ్ యుఎస్ఏ. ఈ ఈటీఎఫ్ ప్రపంచంలో ఉన్న టాప్ కాపర్ మైనింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మీరు ఒక్క కంపెనీ మీద డిపెండ్ కాకుండా మల్టిపుల్ మైనర్స్ లో రిస్క్ స్ప్రెడ్ అవుతుంది. ఇది బేసికల్లీ ఒకేసారి ఎంటైర్ కాపర్ మైనింగ్ ఇండస్ట్రీని కొనేసామని ఫీలింగ్ ఇస్తుంది. ఇక్కడ కాపర్ ప్రైజెస్ రైజ్ అయితే మైనర్స్ ప్రాఫిట్ న్యాచురల్లీ ఎక్కువ అవుతాయి. సో వాళ్ళ స్టాక్ ప్రైజెస్ ఇంకా ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు. ఈ ఈటీఎఫ్ యుఎస్ మార్కెట్ లో అవైలబుల్ ఉంది అండ్ ఇండియా నుంచి కూడా ఎల్ఆర్ఎస్ ద్వారా, అంటే ఐఎన్డి మనీ యాప్, వెస్టెడ్ యాప్ లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది లాంగ్ టర్మ్ కాపర్ సైకిల్ కి ఇది జనరల్లీ మంచి ఆప్షన్. కానీ కమోడిటీ సైకిల్స్ మరియు గ్లోబల్ మార్కెట్ వాలటాలిటీ అనే రిస్క్ ఎప్పుడు కూడా ఉంటుంది. సో దట్స్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఆల్ రైట్, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఒక ఇండెక్స్ ఫండ్ గురించి మాట్లాడదాం. సిపిఈఆర్, యుఎస్ కాపర్ ఇండెక్స్ ఫండ్. ఇది మైనర్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయదు. దాని బదులుగా ఇది కాపర్ ఫ్యూచర్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే కాపర్ మార్కెట్ ప్రైస్ ని ఆల్మోస్ట్ డైరెక్ట్ గా ట్రాక్ చేస్తుంది. ఇది మీకు కాపర్ ప్రైస్ కి స్ట్రైట్ ఎక్స్పోజర్ ఇస్తుంది, ఆల్మోస్ట్ విర్చువల్ గా కాపర్ ఓన్ చేసినట్లు. కానీ ఫ్యూచర్స్ యూజ్ చేస్తాం వల్ల రిటర్న్స్ వాలటాలిటీ అవ్వచ్చు. సో ఇది షార్ట్ టు మీడియం టర్మ్ కాపర్ ప్రైస్ మూవ్మెంట్స్ నుండి బెనిఫిట్ పొందాలి అనుకునే వాళ్ళకి బెటర్ ఆప్షన్. దీంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు వాలటాలిటీ మరియు రిస్క్ మేనేజ్మెంట్ గురించి తప్పకుండా ఆలోచించండి. నౌ లెట్స్ ఫైనలీ టాక్ అబౌట్ ద న్యూ ఈటీఎఫ్ ఇన్ ద మార్కెట్, విచ్ ఇస్ ఐసిఓపి, ఐషేర్స్ కాపర్ అండ్ మెటల్స్ మైనింగ్ ఈటీఎఫ్. ఇదొక న్యూ ఈటీఎఫ్. మెయిన్లీ కాపర్ మరియు కాపర్ రిలేటెడ్ మైనింగ్ కంపెనీస్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉంటుంది. ఇది కూడా యునైటెడ్ స్టేట్స్ నుండి వస్తుంది. ఇది స్లోగా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది గ్లోబల్ డైవర్సిఫైడ్ ఎక్స్పోజర్ ని లో కాస్ట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఫీ కాన్షియస్ ఇన్వెస్టర్స్ కి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా గుడ్ పిక్. కానీ ఇక్కడ ఒక రిస్క్ ఉంది. ఇది న్యూ ఫండ్ కాబట్టి స్టార్టింగ్ లో లిక్విడిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు. సిఓపిఎక్స్ అండ్ సిపిఆర్ తో కంపేర్ చేస్తే ఇది టాప్ పిక్ అయితే కాదు, బట్ డెఫినెట్లీ ఒక ఫన్ టు వాచ్. మీరు ఎక్సైట్మెంట్ లో జంప్ అవ్వకుండా, ఇక్కడే చాలా మంది ఇన్వెస్టర్స్ థీమాటిక్ ఐడియాస్ లో బిగ్గెస్ట్ మిస్టేక్స్ చేస్తారు. గుర్తుంచుకోండి, కాపర్ ఒక థీమాటిక్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎప్పుడు కూడా మీ ఫుల్ పోర్ట్ఫోలియో అవ్వకూడదు. మీ స్మార్ట్ అలొకేషన్ స్ట్రాటజీ ఈ విధంగా ఉండాలి. మీ కోర్ పోర్ట్ఫోలియోలో ఇండెక్స్ ఫండ్స్, బ్లూ చిప్స్, డెప్త్ ఎక్సెట్రా ఇది 85 to 90% ఉండాలి. కాపర్ థీమ్ అనేది మాక్సిమం 10 to 15% వరకు మాత్రమే ఉండాలి. అలాగే ఇది డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీ పోర్ట్ఫోలియోని ఎవ్రీ ఇయర్ రీబ్యాలెన్స్ చేయండి అండ్ కాపర్ పోర్షన్ ఎక్కువ అయిపోకుండా కంట్రోల్లో పెట్టండి. కాపర్ అంటే రోలర్ కోస్టర్ లాంటి మెటల్. మీరు రైడ్ చేయాల్సింది లాంగ్ ట్రెండ్, డైలీ బంప్స్ కాదు. ఈ విధంగా స్మార్ట్ ఇన్వెస్టర్స్ వెల్త్ బిల్డ్ చేస్తారు, స్ట్రెస్ పడకుండా, నిద్ర పోగొట్టుకోకుండా. అండ్ నెక్స్ట్ పార్ట్ చాలా క్రిటికల్,
బెస్ట్ స్టోరీస్ కూడా రాంగ్ అవ్వచ్చు, రిస్క్ సిగ్నల్స్ ఇగ్నోర్ చేస్తే. చూడండి, ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి రిస్క్ ఉంటుంది. ఇక్కడే గుర్తు పెట్టుకోవాలి, కాపర్ ప్రైజెస్ సమ్ టైమ్స్ అగ్రెసివ్ గా స్వింగ్ అవుతాయి. మైన్స్, పొలిటికల్ ఇంకా ఎన్వైరన్మెంట్ షట్ డౌన్స్ ఫేస్ అవ్వచ్చు. ఫ్యూచర్స్ అంటే సిపిఈఆర్ లాగా సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా బిహేవ్ అవ్వచ్చు. అలాగే ఈవీ అడాప్షన్ స్పీడ్ అనేది డిమాండ్ కర్వ్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే చైనా స్లో డౌన్ కమోడిటీ మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. సో బీ స్మార్ట్, ఓవర్ ఇన్వెస్ట్ చేయకండి. అలాగే పానిక్ సెల్లింగ్ కూడా చేయకండి. ఎప్పుడు కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సో మీరు స్క్రోల్ అవ్వడానికి ముందు ట్రెండ్స్ వస్తాయి, పోతాయి, కానీ కాపర్ లాంటి ఫండమెంటల్స్ డికేట్స్ వరకు స్ట్రాంగ్ గా ఉంటాయి. మీరు ఒకవేళ గోల్డ్ ర్యాలీని కానీ మిస్ అయితే ఇది మీ సెకండ్ ఛాన్స్. కాపర్ మిస్ చేయకండి. ఈవీస్, రెన్యూబుల్స్, ఏఐ ఫ్యూచర్ కాదు, ఇప్పుడే జరుగుతున్నాయి అండ్ అన్ని కలిపి హోల్డ్ చేస్తున్న రియల్ బ్యాక్ బోన్ కాపర్. సో చిన్నగా ఇన్వెస్ట్ చేయండి, స్టే కన్సిస్టెంట్, అప్పుడే మీ కాంపౌండింగ్ హెవీ లిఫ్టింగ్ చేస్తుంది. నెక్స్ట్ డికేడ్ లో అందరూ కాపర్ బూమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ మైండ్ లో ఇన్స్టెంట్ గా వస్తుంది, ఫస్ట్ టైం నేను ఇది బాలా ఎడ్జ్ ఛానల్లో చూసానే అని. సో కామెంట్స్ లో చెప్పండి, హిస్టరీలో ఏ సైడ్ లో మీరు ఉంటారు? హిందుస్థాన్ కాపర్, సిఓపిఎక్స్, సిపిఆర్ లేక ఐసిఓపి? మీ బెట్ ఫర్ ద కాపర్ డికేడ్ ఏంటి? ఈ వీడియో మీకు క్లారిటీ ఇస్తే లైక్ బటన్ స్మాష్ చేయండి. నెక్స్ట్ ఏం ఇన్వెస్ట్ చేయాలి అని ఎప్పుడు అడిగే ఒక ఫ్రెండ్ కి మాత్రం షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అండ్ రిమెంబర్, కాపర్ డికేడ్ స్టార్ట్స్ నౌ. దిస్ ఇస్ బాలా సైనింగ్ ఆఫ్.